వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం 1.20 కోట్లు. విలేకరులకు తెలిపిన ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు. జమ్మలమడుగులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టో వివరించిన ఇన్ఛార్జి సుబ్బరామరెడ్డి. నిజామాబాద్ లో బడిత పూజ చేస్తారని ఎల్బీ నగర్ వచ్చిన మధు యాష్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ఫ్రీ జిల్లా లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షలు స్పష్టం చేసిన తిరుపతి కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం 1,20,00,000 వచ్చిందని దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని స్థానిక ఆస్థాన మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ 20 రోజులకు గాను ఆదాయం 1,20,09,389 వచ్చినట్లు తెలిపారు. బంగారం 12 గ్రాములు, వెండి 2 కిలోలు 20 గ్రాములు, విదేశీ నగదు 6,121గా గుర్తించారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపే సుబ్బరామరెడ్డి నిర్వహించారు. మొదటిగా దస్తగిరి స్వామి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నులు తగ్గిస్తామని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు రంజాన్ తోఫా, తుల్హాన్ పథకం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేవారన్నారు. ఈ పడతాయి పక్కన నుండి కూడా వేయాలా? ఇంట్లోకి వచ్చారండి ఇంటికి. నిజామాబాద్ ప్రజలు బడిత పూజ చేస్తారన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ లో పోటీకి దిగారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లవి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధు యాష్కి ఎంపీగా గెలిచి నిజామాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తాను అక్కడ ప్రజలకు న్యాయం చేయలేదు కనుకే నిజామాబాద్ అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడం లేదని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి కొట్టండి. 420 కేసులు 3 ఉన్నాయి. 3 420 కేసులు ఉన్నాయి. మన ఎవరన్నా మోసం చేస్తే ఏమంటారు 420 ఇవ్వాలని అటువంటి 420 ఆయన మీద కేసులు 3 కేసులు బనాయించారు. దొంగ సర్టిఫికెట్ తయారు చేసి ఆ దొంగ సర్టిఫికెట్తో విదేశాలకు పిల్లలు
పిల్లల్ని పంపిస్తుంటే గోలే ప్రకాష్ రావు అనే మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన మీద ఆరోపణలు చేసి సాక్ష్యాలు దీక్షలు అన్ని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే కోర్టు ఆదేశించింది అతని మీద 420 కేసు పెట్టమని చెప్పేసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే 420 కేసు పెట్టింది. మరి రెండవ అభ్యర్థి సామాన్యంగారెడ్డి బీజేపీ అభ్యర్థి, ఆయన మీద కొట్టండి. కొడితే ఆయన కుటుంబ సభ్యులే ఆయన మీద కేసు పెట్టింది 420 కేసు. ఇది నేను ఆరోపిస్తుంది కాదు, నేను ఇలా కొత్తగా చెప్తుంది కాదు. ఆ కేసు ఒక 3-4 సంవత్సరాల కింద పెట్టింది. ఒక రీసెంట్లీ ఒక 3-4 నెలల కింద కూడా ఒక కేసు పెట్టింది. ఆ 2 కేసులలో ఈయన కూడా 420 కేసులు ఇచ్చింది. ఈయన కూడా 420 చేసి సంతకాలు పెట్టి ఆస్తులు కాజేసి, మరి నా మీద కూడా కొట్టండి. యూట్యూబ్లో నా మీద కూడా కొడితే ఏమొస్తుంది తెలుసా? పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఫ్లైఓవర్లు, స్విమ్మింగ్ పూల్లు, రోడ్లు, డ్రైనేజీలు ఎన్ని వస్తాయి అభివృద్ధి కార్యక్రమం. కాబట్టి మీరు ఓటు వేసే ముందర మీ అభ్యర్థి ఎవరు, అతని గుణగణాలు ఏంది, అతని నడవడిక ఏంది, అతని గతంలో ఏం చేసిండు అనే విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీవీలలో కానీ వార్తల్లో కానీ నిన్న 15 రోజులు మీరు చూసిండు. మా టికెట్లు అమ్ముకున్నారు, 10 కోట్లకు అమ్ముకున్నారు, 15 కోట్లకు అమ్ముకున్నారు, 20 కోట్లకు అమ్ముకున్నారు అనేది అనేక మంది ఏడ్చుకుంటా పెడగొప్పలు పెట్టుకుంటా గాంధీ భవన్ అద్దాలు వలబట్టి గాంధీ భవన్ నానా వర్త చేసి ఆ సంగతంతా కూడా మీరు స్వయంగా చూసిండు. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల టికెట్లు బ్లాక్లో అమ్ముకునే ఈ నాయకులు రేపు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకున్న గ్యారంటీ ఏంటని ఈ సందర్భంగా మనం ఈ టికెట్లు అమ్ముకునేదంటే కూడా మది ఎస్టీ పాత్ర ఉంది. అది కూడా యూట్యూబ్లో వెళ్ళండి వస్తుంది. 10 టీవీ వాళ్ళు ఒక ఆరోపణ, మది ఎస్టీ 4 సెంటు 4 కోట్లకు అమ్ముకున్నాడని ఒక ఆరోపణ 10 టీవీలో వస్తుంది. యూట్యూబ్లో కొడుతూ మీకు తెలిసిపోతుంది. ఈయన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉండగా అందులో ఒక అంతర్భాగం 4 ఆడికి ఒక సీటు కాంగ్రెస్ సీటు కావాలి. పాపం బాగా 20 నుంచి కష్టపడుతున్న కార్యకర్త. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ ఫ్రీ జిల్లా లక్ష్యంగా డిసెంబర్ నుండి స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. టీటీడీ స్విమ్స్ దాతల సహకారంతో పింక్ బస్సుల ద్వారా రానున్న డిసెంబర్ నుండి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దాతల సహకారంతో స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్న పింక్ బస్సును స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తో కలిసి అందులో ఉన్న వసతులు, నిర్ధారణ పరీక్షలు వంటివి పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మన జిల్లాలో ప్రారంభించాలని చెప్పి అనుకోవడం జరిగింది. మొత్తం ఏపీలో వైజాగ్ ఒకటి, తిరుపతి ఒకటి, 2 చోట్ల క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ను, బస్సెస్ను ఏర్పాటు చేసుకొని మొత్తం వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ స్క్రీనింగ్ జరపాలని చెప్పేసి ప్రభుత్వం టేకప్ చేసింది. ఇందులో భాగంగా వైజాగ్ కంటే ముందే టీటీడీ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళందరికీ మన డోనార్స్ని ఐడెంటిఫై చేయడం, ఆ డోనార్స్ ద్వారా ఇప్పుడు మనకు ఆల్రెడీ స్విమ్స్లో ఒక బస్సు ఉంది, పిక్ బస్సు.
ఇప్పుడు రెండో బస్సును కూడా మనకు ఇప్పటికే ఇచ్చారు. ఇప్పుడు ఇందాక దాన్ని వెరిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ చేయడం కోసము మనము గ్రామానికి వెళ్ళి 40+ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం అనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ ఇదంతా కూడా స్విమ్స్ ద్వారానే మనం టేకప్ చేస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి ఎంటైర్ మెషినరీ, అదేవిధంగా మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్ స్విమ్స్ టీటీడీ వాళ్ళు ఇస్తారు. ఫీల్డ్ లెవెల్లో మన MLHPs అంటే CHOs, ANMs వీళ్ళందరూ ఉండి వీరి బస్సు ఎక్కడైతే మనం షెడ్యూల్ ఇస్తామో ఆ షెడ్యూల్ ప్రకారం అక్కడ ప్రజలందరినీ గ్యాదర్ చేయడం, వాళ్ళందరికీ టెస్టులు చేసుకునేటట్టు చేయడం. దీనికంటే ముందర ప్రతి ఇంటికి వెళ్ళి సస్పెక్ట్స్ అందరినీ కూడా ఏ విధంగా ఐడెంటిఫై అవ్వాలనేది ట్రైనింగ్ కూడా ఆల్రెడీ CHOస్కి అంతా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా సస్పెక్ట్స్ అందరినీ బస్సు వెళ్ళిన తర్వాత బస్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ టెస్టులు చేయించి అక్కడ రెండవసారి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. బస్సులో కూడా మనకు డౌట్ వచ్చినటువంటి కేసెస్ను మనం స్విమ్స్కి డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకు పూర్తిగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్క్రీనింగ్ అనేది మొదలు పెట్టగలిగితే ఫస్ట్ స్టేజ్లోనే మనం క్యాన్సర్ను. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 27 కులాలను బీసీ జాబితాలో కలపాలని పోరాడుతున్న పోరాట సమితి నాయకులు ఆళ్ల రామకృష్ణ సమితి సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం, వ్యాపారాల కోసం వచ్చిన వారిని తొలగించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 27 కులాలను తిరిగి బీసీలలో చేర్చే బాధ్యతను తీసుకుంటామని బండి రమేష్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న అభ్యర్థులు జనసేనకి ఇవ్వటం, బీజేపీ అభ్యర్థులు పెట్టడం, కులాలు చీల్చడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకొని తెలిసే అభ్యర్థులు ప్రకటించడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కూగుప్పల్లో బండి రమేష్ గారు కూడా గెలుస్తారని అన్ని అడావిడి నిర్ణయాలే, అడావిడి పథకాలే, ఊరికే పేరుకు పథకం, అది ఇచ్చేది 10 మందికో 20 మందికో, కానీ ప్రజల్లో ఫోకస్ చేసేది ఏదో మేమంతా విరగదీస్తున్నాం అన్నట్టుగా. ఏదైతే ఈ పబ్లిసిటీ డిపార్ట్మెంట్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందో దాని ద్వారా ప్రజలను మోసం చేసే విధంగా ఈ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి మోసం చేస్తున్నారు. కానీ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఏదైతే ఈ మోసపూరిత ప్రభుత్వం ఉందో దాన్ని గద్దెదించడానికి ప్రతి ఒక్కరూ కూడా సమాయత్తమై ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 26 ఉపకులాలు ప్లస్ 27 కులం సెట్టిపల్లి వారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రహ్మాండంగా తిరిగి వెళ్ళి ఇదే వారు ఏదైతే కోరుకుంటున్నారో వారందరూ కోరుకునే విధంగా మరి మళ్ళీ బీసీ కులాల్లోకి మార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్య చేపడుతుందని, నా వంతు సాయంగా ఈ కుకట్పల్లి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇదే అంశం చేర్చే విధంగా కూడా మేము మా అధిష్టానాన్ని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని అందులో చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇవాళ ముఖ్య ఉద్దేశం, ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి మీరందరూ, మా ప్రెస్ సోదరులందరూ కూడా ఇందాక సోదరుడు మన దేశంలో 90% మంది డయాబెటీస్ తో ప్రజలు బాధపడుతున్నారని డాక్టర్ మొయినుద్దీన్ అన్నారు. ముషీరాబాద్ కేర్ ఆసుపత్రిలో ప్రపంచ డయాబెటిక్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సరైన వేళకు ఆహారం తినకపోవడం, విటమిన్స్ లోపించడం, జంక్ ఫుడ్స్ తినడం, రాత్రి వేళల్లో మితిమీరి భోజనం చేయడమే దీనికి కారణమన్నారు. ప్రతిరోజు వ్యాయామం, యోగాసనాలు చేయడం, పచ్చి కూరగాయలు, పండ్లు, అన్నం తగ్గించి చపాతీలు తినాలని సూచించారు.
a master health checkup, which is costing of 2,790 rupees. The original cost is 8,760 rupees actually, giving discount, which includes ECG, CBP, complete urine studies, stool for routine, blood urea, serum creatinine, LFT, fasting blood sugar, post lunch, lipid profile, blood grouping, ultrasound. Premature blindness. When you come down, diabetes affect heart. Diabetic patients will have very high risk of developing coronary artery disease. That is, you should screen for early heart disease or coronary artery disease by doing treadmill testing or doing the early onset of coronary artery disease in diabetes. So all the diabetic patients more than 45 years, someone at young age maybe 40, 45 or even 35-year age old, having diabetes or pre-diabetes suddenly needs to be. And the last, the most important thing is our kidneys. Kidneys is the organ which is affected by the diabetes in a very critical way. And it is kidney disease in the diabetic patient is also utmost important. You need to do a creatinine level or spot urine protein creatinine ratio yearly. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మొయినుద్దీన్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే గురించి మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము. మనము ఒక మారథాన్, సైక్లోథాన్ కూడా నడిపాము, ఇవన్నీ చేశాము. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే అంటే ప్రపంచము డయాబెటిక్ దినోత్సవం అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం ఏమంటే, మెయిన్ స్లోగాన్ ఏమంటే నో మోర్ అండ్ నో రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నో రెస్పాన్స్. అంటే మీలో ఉన్న రిస్క్ ఏంటి, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా, మీకు షుగర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ ఇవ్వండి. రెస్పాన్స్ అంటే ప్రివెన్షన్, అంటే ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకోండి. అలా చేస్తే మీరు డయాబెటీస్ రాకుండా మనము ఆపగలము. మనం ముందే జాగ్రత్త పడితే డయాబెటీస్ మన దరిదాపుల్లో కూడా రాదు అని చెప్పడమే మెయిన్ ఉద్దేశం ఇది. సో ఈ ఉద్దేశం ప్రకారం మెయిన్ ఏమంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటుంది, షుగర్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే లావుగా అంటే ఒబీస్ ఉన్నవాళ్ళు, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా తక్కువ నడవడం కానీ చాలా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఇది ఉన్న లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, తక్కువ ఎప్పుడంటే ఏ విధంగా పదార్థాలు తినడం కానీ అలాంటి ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ కోవకు సంబంధించి వస్తారనమాట. అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉన్నా కానీ ఈ కోవలోనే వస్తారు. ఇప్పుడు మోస్ట్ 90% ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 90% మంది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ నుంచి సఫర్ అవుతున్నారు. సో అంత ఎక్కువగా డయాబెటీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది మన ఫ్యామిలీలో 90% ఉన్నారు. ఫ్యామిలీలో అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది కనిపిస్తున్నారు. ఆ విధంగా ఉన్నారంటే ఇంకా ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అనేది ఎంత బాగా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు. సో అది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కావడిగూడ డివిజన్ ప్రెసిడెంట్ పి భాస్కర్ ఆధ్వర్యంలో ఆర్ కన్వెన్షన్ హాల్లో మద్దతు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సంఘాలు అంజన్ కుమార్ యాదవ్ కు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, మళ్లీ మనం కాంగ్రెస్ కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమె రుణం తీర్చుకోవాలని అన్నారు. కుటుంబ పరిపాలన తరిమికొట్టి మళ్లీ కాంగ్రెస్ పార్టీని తేవాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు. మీరందరూ కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసా రాజు ఆధ్వర్యంలో బోలక్పూర్ లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూసా రాజు మాట్లాడుతూ, గతంలో బీజేపీ హయాంలో అన్ని అభివృద్ధి పనులు చేశామన్నారు. బీఆర్ఎస్ కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
పోటీ జరుగుతున్న పాదయాత్రలో ఇంటి సమస్యలు ఎక్కడ చూసినా కానీ వాళ్ళందరూ ప్రధాన సమస్య నీరు డ్రైనేజీలు 24 గంటలు సంవత్సరం పూర్తిగా వాళ్ళు పిచ్చికి చెప్పారు ఈ ప్రభుత్వం పైన. వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యే గోపాల్ గారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ అభివృద్ధి తప్పించి వాళ్ళు చేసింది ఏమాత్రం శూన్యం. ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన సహకారం కూడా ఎటువంటి సహకారాలు లేదు. మా లక్ష్మణ్ గారు అప్పుడు ఆయన హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు మన ఏది రంగానగర్ నుంచి సిసి రోడ్లు కానీ లక్ష్మణ్ గారి హయాంలో చేసినాయి. కానీ ఈ ఎమ్మెల్యే గోపాల్ గారు గెలిచిన తర్వాత ఎటువంటి ఇది కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇంకా ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల పరంగా చూస్తేనైతే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా కేవలం మన కార్యకర్తలకు ఇచ్చుకొని మిగతా అందరికీ బీసీ బంద్ కానీ ఎస్సీలు కూడా చాలా మంది ఉన్నారు. బీసీ మన ఎవరికి కూడా అర్హులకు ఎవ్వరికి ఇవ్వలేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకొని మిగతా అందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఉండి మమ్మల్ని అందరినీ మేము పోతే మమ్మల్ని అందరి మీద ఎంతో ఆశతో వాళ్ళందరూ మా నుంచి మంచి అభివృద్ధి కోరుతూ వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి చోట మాకు ఘన విజయాన్ని వాళ్ళు ఆశీర్వదిగా మాకు ఇవ్వడానికి వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి ఒక 420 అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మధు యాష్కి 420 అని కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి విదేశాలకు పంపిస్తుంటే మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆయన మీద కేసు పెట్టాడని తెలిపారు. బీజేపీ తరఫున పోటీ చేసే సామా రంగారెడ్డి కూడా తన కుటుంబాన్ని మోసం చేస్తే ఆయనపై కుటుంబ సభ్యులు 420 కేసులు పెట్టారని తెలిపారు. యూట్యూబ్లో ఒకసారి కొట్టండి మధు యాష్కి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి కొట్టండి. 420 కేసులు 3 ఉన్నాయి. 3 420 కేసులు ఉన్నాయి. మన ఎవరన్నా మోసం చేస్తే ఏమంటారు 420 అని అటువంటి 420 ఆయన మీద కేసులు 3 కేసులు బనాయించారు. దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి ఆ దొంగ సర్టిఫికెట్లతో విదేశాలకు పిల్లల్ని పంపిస్తుంటే గోనె ప్రకాష్ రావు అనే మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన మీద ఆరోపణలు చేసి సాక్ష్యాలు దీక్షలు అన్ని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే కోర్టు ఆదేశించింది అతని మీద 420 కేసు పెట్టమని చెప్పేసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే 420 కేసు పెట్టింది. మరి రెండో అభ్యర్థి సామా రంగారెడ్డి బీజేపీ అభ్యర్థి ఆయన మీద కొట్టండి. కొడితే ఆయన కుటుంబ సభ్యులే ఆయన మీద కేసు పెట్టింది 420 కేసు. ఇది నేను ఆరోపిస్తుంది కాదు, నేను ఇలా కొత్తగా చెప్తుంది కాదు. ఆ కేసు ఒక 3-4 సంవత్సరాల కింద పెట్టింది. ఒక రీసెంట్లీ ఒక 3-4 నెలల కింద కూడా ఒక కేసు పెట్టింది. ఆ 2 కేసులలో ఈయన కూడా 420 కేసులు చేసింది. ఈయన కూడా 420 చేసి పథకాలు పెట్టి ఆస్తులు కాజేసి మరి నా మీద కూడా కొట్టండి. యూట్యూబ్లో నా మీద కూడా కొడితే ఏమొస్తుంది తెలుసా? పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఫ్లైఓవర్లు, స్విమ్మింగ్ పూల్లు, రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో వస్తాయి అభివృద్ధి కార్యక్రమం. కాబట్టి మీరు ఓటు వేసే ముందర మీ అభ్యర్థి ఎవరు, అతని గుణగణాలు ఏంది, అతని నడవడిక ఏంది, అతని గతంలో ఏం చేసిండు అనే విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీవీలలో కానీ వార్తల్లో కానీ నిన్న 15 రోజులు మీరు చూసిండు. మా టికెట్లు అమ్ముకున్నారు 10 కోట్లకు అమ్ముకున్నారు, 15 కోట్లకు అమ్ముకున్నారు, 20 కోట్లకు అమ్ముకున్నారు అనేది అనేక మంది ఏడ్చుకుంటా పెడగొప్పలు పెట్టుకుంటా గాంధీ భవన్ అద్దాలు వలగొట్టి గాంధీ భవన్ నానా వర్త చేసి ఆ సంగతంతా కూడా మీరు స్వయంగా చూసిండు. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల టికెట్లు బ్లాక్లో అమ్ముకునే ఈ నాయకులు రేపు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకున్న గ్యారంటీ ఏంటని ఈ సందర్భంగా మనం ఈ టికెట్లు అమ్ముకునే దాంట్లో కూడా మధు యాష్కి పాత్ర ఉంది. అది కూడా యూట్యూబ్లో వెళ్ళండి వస్తుంది. 10 టీవీ వాళ్ళు ఒక ఆరోపణ మధు యాష్కి 4 కోట్లకు అమ్ముకున్నాడని ఒక ఆరోపణ 10 టీవీలో వస్తుంది. యూట్యూబ్లో కొడుకు మీకు తెలిసిపోతుంది. ఈయన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉండగా అందులో ఒక అంతర్భాగం కోరుట్ల ఆడికి ఒక సీటు కాంగ్రెస్ సీటు కావాలి. పాపం బాగా 20 ఏళ్ళ నుంచి కష్టం. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం అయ్యప్పరెడ్డి కాలనీలో టీడీపీ నాయకులు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి కాలనీలో ఇంటింటికి తిరిగి
పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు వస్తే మేము వస్తే అట్లా చేయం కదా, ఎప్పుడు చేయలేదు కదా. టీడీపీలో మౌలిక సదుపాయాలు అనేది తప్పకుండా ఇస్తాం. అదే గెలిస్తే తప్పకుండా పోరాటం చేసి కరెంట్ పోల్ వేయించిన నేనే కరెంట్ పోల్ వేయించాడు, రోడ్లు వేయించాడు అన్ని నేను ఒక్కనే చేసిన. తప్పకుండా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఆయనే మేము నమ్ముకున్నాం కాబట్టి ఆయన మరి ఏం చేస్తాడే కదా. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం 1.20 కోట్లు. విలేకరులకు తెలిపిన ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు. జమ్మలమడుగులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టో వివరించిన ఇన్ఛార్జి సుబ్బరామరెడ్డి. నిజామాబాద్ లో బడిత పూజ చేస్తారని ఎల్బీ నగర్ వచ్చిన మధు యాష్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ఫ్రీ జిల్లా లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షలు స్పష్టం చేసిన తిరుపతి కలెక్టర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.